అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆదోని పట్టణంలోని చరిత్ర కలిగిన దేవాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. దేవాలయం కింద ప్రస్తుతం మనం ఉన్నాము. ఆదోని పట్టణంలో పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దిన ప్రాంతం. ప్రస్తుతం ఆదోని శ్రీ రణమండల ఆంజనేయ స్వామి కొండలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఆదోని రణమండల ఆంజనేయ స్వామి ముఖద్వారానికి సంబంధించిన ఆ మెట్ల మార్గంలో మనం ప్రస్తుతం నిల్చొని ఉన్నాము. ఆదోని రణమండల ఆంజనేయ స్వామి చరిత్ర ఏమిటి, యొక్క విశిష్టత ఏమిటి, యొక్క భక్తులు ఏ విధంగా వస్తారనే పూర్తి విషయాలను ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొదటగా మనం ముఖద్వారం కింద ఉన్నాము. దాదాపు 300 ఆ మెట్ల మార్గం కూడా మనం ప్రయాణించాల్సి ఉంటుంది. పైనకి వెళ్లి పూర్తి విషయాలను, చరిత్రను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పైనకి వెళ్దాం రండి. మనం శ్రీ రణమండల ఆంజనేయ స్వామి మెట్ల మార్గంలో మధ్యలో ప్రస్తుతం మనం ఉన్నాం. చూసుకోవచ్చు మన బ్యాక్ సైడ్ మెట్లు. అయితే ఈ యొక్క రణమండల ఆంజనేయ స్వామి అత్యంత పర్యాటక ప్రాంతంలో ఆదోని పట్టణంలో ప్రసిద్ధిగాంచిన పట్టణం రణమండల ఆంజనేయ స్వామి దేవాలయం. చూసుకోవచ్చు మన చుట్టుపక్కల మొత్తం ఎంతో అందంగా కొండల మధ్యలో ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మన వెనకాల కనపడుతున్నది మొత్తం ఆదోని పట్టణం. ఆదోని పట్టణ మధ్యలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కొండ మీద. అలాగే మరో కొండ మీద మరో దేవాలయం ఉంది. చూసుకోవచ్చు అత్యంత పర్యాటక ప్రాంతంగా కూడా ఈ యొక్క రణమండల ఆంజనేయ స్వామి ప్రసిద్ధిగాంచిందనే చెప్పుకోవాలి. వాస్తవానికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ యొక్క రణమండల ఉత్సవాలు అయితే జరుగుతాయి. ప్రతి శనివారం యొక్క ఆంజనేయ స్వామికి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వచ్చి ఈ యొక్క ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. మనం చూసుకోవచ్చు ఆదోని రణమండల ఆంజనేయ స్వామికి వెళ్లే క్రమంలో మధ్యలో ఒక శివాలయం ఉంది. శివాలయం ఇప్పుడు యాదవగిరి మునీశ్వర దేవాలయం అనే ఉంది. చూసుకోవచ్చు అంటే పురాతన కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించే సందర్భంలో ఈ యొక్క ఆదోనిని యాదవగిరిగా నామకరణం చేసుకొని పరిపాలన చేపట్టారు. అప్పటి నుండి యాదవగిరి అనే పేరు ఈ యొక్క రణమండల కొండకైతేనేమి ఆదోనికి యాదవగిరి అనే పేరు కూడా వచ్చింది. శివాలయం ఉంది మనం చూసుకోవచ్చు. ఇక కొండలో రణమండల ఆంజనేయ స్వామి దృశ్యాలను పైన చూపించే ప్రయత్నం చేస్తాను. పైకి వెళ్దాం రండి. మనం శ్రీ రణమండల ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లే మార్గం మధ్యలో మెట్ల మార్గం మధ్యలో సంతాన ఆంజనేయ స్వామి అనే ఆ విగ్రహం వెలిసింది. ఈ యొక్క దాదాపు 5000 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆంజనేయ స్వామిని అయితే ప్రతిష్ఠించడం జరిగిందని చెప్పేసి ఆ పురాణాలు చెబుతున్నాయి. ఈ యొక్క ఆంజనేయ స్వామి విశేషాలను కూడా మనం పూజారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి విషయాలను మనం పూజారి మాటల్లో కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది మన యాదవగిరి రణమండల ఆంజనేయ స్వామి 5000 సంవత్సరాల క్రితం స్వామి వెలిచినారు. ఇక్కడ ఎవరైతే పిల్లలు కాని వారు ఇక్కడ వచ్చి నిద్ర చేసి స్వామివారిని పూజించుకుంటే ఒక సంవత్సరం తర్వాత పిల్లలు అయినారని చెప్పి నాకు ఫోన్ చేసినారు. చాలా మంది కూడా జరిగింది. మా బంధువులు మిత్రులు కూడా వాళ్ళ కోడలకు పిల్లలు కాలేదనుకున్నారు. మాకు తెలియకున్నట్లు ఇక్కడ వచ్చి పూజ చేయించుకున్నారు. మాతోనే చేయించుకున్నారు. ఒక సంవత్సరం తర్వాత మాకు పిల్లలు అయినారని చెప్పి ఫోన్ చేసినారు. రీసెంట్గా మా ఫ్రెండ్కి కూడా మేము ఇక్కడ పూజ చేసుకుంటేనే మాకు సంతానం కలిగిందని చెప్పినారు. ఇది మన యాదవగిరి రణమండల ఆంజనేయ స్వామి దగ్గర సంతాన ఆంజనేయ స్వామి దగ్గర పూజ జరిగించుకుంటే ఎవరికైనా సంతానం కలుగుతుంది అన్నమాట. ప్రతి సంవత్సరం ఏ సందర్భాలలో పూజ జరిపించే మేము ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 41 రోజు జరుగుతుంది. మా తర్వాత ప్రతి శనివారం మరియు మంగళవారం, పున్నము, అమాస ఈ 4 రోజులు అభిషేకం జరుగుతుంది అనమాట. మీరు కార్తీక మాసంలో వచ్చి మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు, శ్రావణ మాసంలో మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా శ్రావణ మాసంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని నిద్ర చేసి పూజ చేసుకొని పిల్లలు కలిగినారని చెప్పినారనమాట. మనకు ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారు? మనము ఇక్కడ నుంచి మహారాష్ట్ర, బొంబాయి, పూనా, హైదరాబాదు, రాయచూరు, గద్వాలు అక్కడ సైడ్ అంతా నుంచి వస్తున్నారు అనమాట భక్తులు. ఇక్కడ నేను ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి స్వామికి సేవ చేస్తున్నాను అనమాట. మా పేరు శివప్రసాద్. ఇక్కడ స్వామి సేవకుని. యాదవగిరి అంటే ఇక్కడ యాదవులు పరిపాలిస్తున్నారు కనుక యాదవగిరి అని క్షేత్రం. రణమండల అంటే రణానికి పోయేటప్పుడు ఆ యాదవగిరి రాజులు ఇక్కడ పూజ చేసుకుని యుద్ధానికి పోతుంది కనుక వాళ్ళకి జయం అవుతుంది. దీని పేరే యాదవగిరి రణమండల ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇది ప్రతిష్ఠ చేసింది కాదు, ఉద్భవించింది కనుక దీనికి ఒకే రోజులోనే గోపురం కట్టాల. ఒకే రోజులో కట్టడం కాదని వదిలేసినారు.
దీని మొదట రాజులు యుద్ధం పోయేటప్పుడు పూజ చేస్తున్నారు కనుక వాళ్ళకి జయం అవుతుంది కనుక అప్పుడు వాళ్ళైతే ఇప్పటి కాలంలో మనకి కోరికలు తీర్చుకున్నది, మన కోరికలను తీర్చే ఆంజనేయ స్వామి ఇది. ఇప్పుడు మనకి ఏమన్నా సంతానం కానీ ఉద్యోగం కానీ ఏమైనా కానీ మనసులో ఉన్న ఇది మంచి మండల పూజ సేవ చేసుకున్న వాళ్ళ కోరికలను తీరిపోయింది. చాలా మంది భక్తులు కూడా ఇక్కడ వచ్చి మాకు పలానా రోజు వాళ్ళ సేవ చేసినాను మాకు కోరికలు తీరిందని వచ్చి చెప్పిపోయినారు. ఇది 3 అవతారాలు, హనుమ భీమ మధ్వాచార్య 3 అవతారాలు ఉంది దీంట్లోన. మామూలు మనకు కనబడేది ఆంజనేయ స్వామి, అక్కడ సౌగంధిక పుష్పం ఉంది కనుక భీమావతారం, పైన తలకి చుట్టినారు మధ్వాచార్యులు. 3 అవతారాలు దీంట్లో ఉంది. ఇక్కడ రాఘవేంద్ర స్వామి కూడా వచ్చి పూజ చేసి పోయినారు. దీనికి చాలా విశేషమైన ఎవరన్నా రాని ఇక్కడ వాళ్ళ ఫలితం వస్తుంది. చెడు ఆలోచిస్తే వాళ్ళ దూరం పారదవుతుంది. అప్పుడు మొఘల్ రాజులు వాళ్ళ తురుష్కులంతా ఇక్కడ వచ్చిన దానికి భిన్నం చేయడానికి వచ్చిన కానీ వాళ్ళ చేత కాలేదు కనుక దీని మహిమ చాలా ఉంది. ఇక్కడ చుట్టుపక్కలంతా 108 ఆంజనేయ స్వామి ఉన్నారు. 108 ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ 108 ఆంజనేయ స్వామి వ్యాసరాయ ప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు కాలంలో మనం ఎప్పుడు 41 రోజు మండల పూజ చేసినామో వాళ్ళ ఫలితం కనుక ప్రతి ఒక్క భక్తులు మండల దీక్ష తీసుకుని మండల సేవ చేసుకుంటా, దీక్ష లేని వాళ్ళు మామూలు పూజ చేసుకుని వాళ్ళ కోరికలు తీసుకున్నారు కనుక దీని చాలా విశేషం. మొదట 150 మంది 200 వస్తుంది. ఇప్పుడు లైట్లు ఉంది, రోడ్లు వ్యవస్థ అయింది, నీళ్ళ వ్యవస్థ అయింది, అన్ని వ్యవస్థ. అప్పుడు ఏమి లేకుండే. మేము 40 ఏళ్ళ నుంచి వస్తున్నాం కనుక అప్పుడు ఏం లేకుండే, నడుచుకుంటూ వస్తుంటుంది. ఇప్పుడు అన్ని వసతులు ఉంది, ఇంకా అభివృద్ధి చెందింది. గుడి తరపున రోడ్డు వేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అందరూ సహకరిస్తే అది కూడా అవుతుంది. ఆ రోడ్డు వచ్చిందంటే ఇంకా విశేషమైన జనాలు వస్తారు. దీని విశేషమైన మనము మనసులో అనుకుని కోరికలను తీర్చుకుంటే ఖచ్చితంగా అవుతుంది. 101 విగ్రహాలు ప్రతిష్ఠించారు సార్. ప్రధానంగా ఏ విగ్రహాలు ప్రతిష్ఠించారు అంటే వ్యాసరాయ ప్రతిష్ఠ చేసిందే. అక్కడ నుంచి చాలా అయింది. మంగరాయగుడి నుంచి మంగరాయగుడి నుంచి యాదవగిరి క్షేత్రము, అక్కడ నుంచి 108 అడుగడుగున ఆంజనేయ స్వామి చెరువు కట్టు దగ్గర ఉంది. ఇక్కడ శివమారుతి, ఆమె వామన తీర్థులు, నవతీర్థులు అన్ని చుట్టుపక్కల మనం అడుగడుగున 108. ఇది బార్డర్ వెనక క్షేత్రము, గుడి ఊరు వెనకలంతా 108 మొత్తం కలిపి 108 ఉంది ఆంజనేయ స్వామికి. కానీ ఇది మాత్రం విశేషమైన పూజ చేసిన కనుక చాలా మంది భక్తులు వస్తున్నారు, ఇంకా వస్తారు. తారాపురము, బుడుగులదొడ్డి, కలబాయి, పాడేగల్లు, ప్రతి ఒక్క పల్లెటూరు అంతా వ్యాసరాయ ప్రతిష్టలే. వ్యాసరాయ ప్రతిష్ట అంటే శంకు చక్రాలు ఉంటుంది కనుక వ్యాసరాయ ప్రతిష్ట. ఇప్పుడు సంతానార్జన ఎక్కుతాం కదా కింద, అక్కడ వ్యాసరాయ ప్రతిష్ట. ఇది ఉత్తరముఖము, తూర్పు. ఇది తూర్పు దేవుడు ఉన్నాడు, ముఖం వచ్చి ఉత్తరముఖం కనుక మనము జయం ఉంటుంది. మన సిద్ధి క్షేత్రం ఇది. సంవత్సరం అంటే శ్రావణ మాసం ప్రతిరోజు, శ్రావణ మాసం కాక ప్రతిరోజు శ్రావణ మాసం మాత్రం విశేష అభిషేకాలు, ప్రసాదము, ఆకుల పూజ, పల్లకి సేవ, రథోత్సవం జరుగుతుంది. 5వ శనివారం అంటే ప్రతి శ్రావణ మాసము 4వ శనివారం, అది 4 వచ్చినా 5 వచ్చినా చివరి శనివారము రథోత్సవం జరుగుతుంది. ఇక్కడున్న పల్లకి సేవ తీసుకుని కింద ఊర్లోన పురవీధిలో సాయిబాబా గుడి నుంచి శ్రీనివాస భవన్ వరకు, మళ్ళీ శ్రీనివాస భవన్ నుంచి సాయిబాబా గుడి వరకు రథోత్సవం జరుగుతుంది. చాలా విశేషమైన జనాలు కలుస్తారు. మళ్ళీ కార్తీక మాసంలో కింద కమాన్ ఉంది కదా, అక్కడ నుంచి దీపం అంటిస్తారు ఇరువైపులా. ఎంతమంది భక్తులు వస్తారు? ప్రతి శనివారం 500, 1000 దాకా వస్తారు. ఈ శ్రావణ మాసం అనేది 1000 మంది, 1000 సంఖ్యలో, 1000 లక్షల్లో వస్తారు. ఏ ప్రదేశాల నుంచి భక్తులు? అంతా కర్ణాటకలో వస్తారు. మన ఆంధ్ర చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళంతా 3వ శనివారం అని విశేషంగా వస్తారు. చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు, పాడేగల్లు, బుడ్డేకల్లు, పాడేగల్లు అవన్నీ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళంతా వస్తారు. కర్ణాటక వాళ్ళు, తమిళనాడు, బెంగళూరు సైడు మన ఇది చూసిన వాళ్ళంతా వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. ఫారిన్ వాళ్ళు కూడా వచ్చి చేసుకున్నారు. శ్రావణ మాసం కాక ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. అభిషేకము, అష్టోత్తరము, ప్రసాదము ప్రతిరోజు ఉంటుంది. శ్రావణ మాసము, కార్తీక మాసం విశేషమైన జనాలు వస్తారు. ఈ శ్రావణ మాసంలో 41 రోజులు అయిన తర్వాత మండల పూజ జరుగుతుంది. సుమారు 5-6 వేల మంది భక్తులు వచ్చి ప్రతి ఒక్క చేతిలో
పాలాభిషేకం చేస్తారు ప్రతి ఒక్క భక్తులతో. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ అందరితో పాలాభిషేకం అయినాక మనం అభిషేకం చేసి సింధూరాలంకారము, అష్టోత్తరము, విశేష పూజలు ఉంటాయి. ఒక పక్క భజనలు జరుగుతుంది, ఒక పక్క పాటలు జరుగుతున్నాయి, ఇక్కడ పూజలు జరుగుతుంది. ఆ రోజు మాత్రం విశేషము. అనంత పద్మనాభ రోజు చివరి రోజు ఈ మండల దీక్ష తీసుకున్న వారు కూడా ఆ రోజు మండల దీక్ష విరమిస్తారు. సుమారు 5-6 వేల మంది, ఇంకా ఎక్కువ వస్తారు. మీరు అనుకున్నైతే ఆ రోజు రండి. స్వామివారికి విశేష పూజలు, అభిషేకము, ఈరోజు పల్లకి సేవ అంతా ఉంటుంది. ఈరోజు మేము ప్రతి సంవత్సరము ఈ శ్రావణమాసంలో ఈ 4-5 శనివారాలు వస్తే ఈరోజు ఇది బాగా ఉత్సవరూపంగా అందరూ వచ్చి ఆదోని ప్రజలందరూ దర్శనం చేసుకుని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. స్వామి ఆదోనికి ఒక కొండ మాదిరి. ఆదోని ప్రజల్ని స్వామి కాపాడుతున్నాడు ఆయన. కాబట్టి అందరూ ప్రజలు ప్రతి శనివారము వచ్చి స్వామిని దర్శనం చేసుకుని స్వామి కృపకి అందరూ ఆశీలు కావాలని కోరుతున్నాం. ఆయన నమ్మి కొలిచిన వారికి వెనక ఏం కోరిక కోరి 1 రూపాయి కానీ 2 రూపాయలు కానీ కోరిక కోరితే ఖచ్చితంగా జరుగుతాయని విశ్వాసం ఉంది. కాబట్టి ఈయన్ని మోకాళ్ళతో కానీ నడకలతో కానీ వచ్చి ఎక్కడి నుంచైనా కానీ వచ్చి దర్శనం చేసుకొని కోరికలు కోరితే ఖచ్చితంగా జరుగుతాయి. అలాంటి విశ్వాసం జనాలకు ఉంది. అది ఎవరైనా నమ్మొచ్చు. మేము కూడా అక్షరాల చూసినాము, నాకు జరిగినాయి. నేను అందుకోసమే ప్రతి సంవత్సరం 5 ప్రతి శనివారాలు వచ్చి దర్శనం చేసుకొని ఆయన కోరికలు కోరి పోతాను. జయ శ్రీరామ్. ఇక్కడ అంటే నాణ్యాలు అతికిస్తారు. నాణ్యాలు అతికించడం అంటే ఏమి? ఆయనతో పలకరించినట్లు నమ్మిన వాళ్ళకి ఆయనతో స్వయంగా పలకరించి మాట్లాడితే ఎలా భక్తుడు అంత సంతోషం పొందుతాడో అదే విధంగా ఆయనకు ఏ విధంగా మేము కోరికలు కోరి నాణ్యం అతికించినామంటే సరాసరి ఆంజనేయ స్వామితో పలకరించినట్లు భక్తులు నమ్ముతారు. ఇప్పుడుది కాదు, ఇది 30-40 ఏళ్ళ నుంచి మేము చూసింది. అంతకుముందు పెద్దవాళ్ళు చెప్పినారు, ఎప్పుడు ఆయన నాణ్యం అతికించినామంటే ఖచ్చితంగా జరుగుతుందని అర్థం. అతుక్కుంటే జరుగుతుంది అని అర్థం. కింద పడితే మరొకసారి ప్రయత్నించు అని ఆయన చెప్తాడు. రెండోసారి కూడా ప్రయత్నించినాం అనుకో, జరగలేదు అనుకో అంటే నీదేం బలమైన కోరిక ఉంది కాదరా నాయన పో అంటాడు. అతుక్కునే కనుక ఖచ్చితంగా అవుతుంది. 100కు 200% జరుగుతుంది. అది జయ శ్రీరామ్. చంద్రశేఖర్, ఆదోని, కౌతల మండలము, ఆదోనిలో ఉంటున్నాం. పవిత్ర శ్రీ రణమండల ఆంజనేయ స్వామి చరిత్ర విశిష్టత మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాము. పూర్తి విషయాలను కూడా మనకు పూజారి అయితేనేమి అక్కడ ఉన్న విజువల్స్ రూపంగా మీకు చూపించే ప్రయత్నం చేశాను. అయితే ఆదోని నియోజకవర్గ పరిధిలో అత్యంత టూరిస్ట్ స్పాట్ ఏదైనా చెప్పుకుంటే అది కూడా రణమండల ఆంజనేయ స్వామి పరిధిలో ఉన్నటువంటి కొండలు, విశాలమైన ప్రదేశం అనే చెప్పుకోవాలి. ఆదోని రణమండల ఆంజనేయ స్వామి పరిధిలో ఉన్నటువంటి కొండలు ఎంతో ఆహ్లాదకరంగా పబ్లిక్ కు, ప్రజలకు ఆనందాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మన వెనకాల ఇప్పుడు మనకు కనిపిస్తున్న గృహాలు మొత్తం ఆదోని పట్టణం అనే చెప్పుకోవాలి. ఆదోని పట్టణము ఇటువైపు చూస్తే దాదాపు రాజులు ఏలినటువంటి రాజులు కోటలు కూడా ఉన్నాయి. మరోవైపు శ్రీకృష్ణ దేవరాయలు పాలించినటువంటి కోటలు అయితేనేమి, శ్రీకృష్ణ దేవరాయలు స్థాపించినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా మనం చూసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన వెనకాల చూసుకోవచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం. పురాతన 5,000 సంవత్సరాల క్రితం యొక్క రాజులు నాటినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ ఆదోని నియోజకవర్గంలో అత్యంత పర్యాటక ప్రాంతం ఏదంటే తక్కువ ఆదోని ప్రజలకైతేనేమి, జిల్లా ప్రజలకైతేనేమి గుర్తుకొచ్చేది ఆదోని రణమండల ఆంజనేయ స్వామి అనే చెప్పుకోవాలి. ఇంతటి విశిష్ట ప్రదేశాన్ని ప్రజలు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ, రణమండల కొండ, ఆదోని.